ఎన్కౌంటర్ ఇట్లాంటి కేసులకు సంబంధించి కేరళ సినిమాలు ఉంటాయి, అక్కడ చూస్తే అర్థమవుతుంది ఎంత ప్రొసీజర్ ఉంటది అన్నటువంటి. మన తెలుగు సినిమాలకు అంత సీన్ లేదనుకోండి, అంత జాగ్రత్తగా స్క్రీన్ ప్లే కూడా చేయలేదు. ఒరిజినల్ సిస్టమ్ అయితే అంత ఉంటది. మీకు బుడ్డ శంతన్ అని ఎన్కౌంటర్ జరిగింది కదా విజయవాడలో గతంలో. వంగవీటి శంతన్ రంగా ప్లేస్ లోకి, కాట్రగడ్డ బాబు దేవినేని నెహ్రూ ప్లేస్ లోకి రావాలనుకున్నారు. వాళ్ళిద్దరు గొడవ పడేవాళ్ళు, వాళ్ళ బ్యాచ్ ఇతని బ్యాచ్ వాళ్ళని. పబ్లిసిటీ కోసం మర్డర్ జరిగింది అప్పటికి ఊళ్ళో. ఆ తర్వాత వీళ్ళిద్దరు సెటిల్మెంట్లు, వ్యవహారాలు, గొడవలు, ఆ స్టేజ్కి వెళ్దాం అనుకున్నారు వీళ్ళిద్దరు మళ్ళీ. అంటే అదేదో గొప్ప హీరోయిజం అనుకుంటారు. మన సినిమాల్లో కూడా హీరోలు ఇప్పుడు ఫ్యాక్షనిస్టుల పాత్రలు, రౌడీల పాత్రలు వేస్తుంటారు కదా, ఆ స్టేజ్ అనుకుంటారు వీళ్ళు. అలా అనుకున్న టైంలో చివరికి ఒకళ్ళని చంపడానికి ఒకళ్ళు కుట్రలు బండి, బాంబులతో ఒకటి వంగవీటి శంతన్ మీద హత్యా ప్రయత్నం ఒకటి జరిగింది, కాట్రగడ్డ బాబు ఇంటి మీద బాంబులు దాడి ప్రయత్నం జరిగింది. ఈ రెండు ఇష్యూస్ లో ఇద్దరు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్, నేను ఇద్దరితోనూ మాట్లాడినప్పుడు దగ్గరుండి చూశాను. తర్వాత బుడ్డ శంతన్ అనేవాడు ఇతనికి మేనల్లుడు అవుతాడు వంగవీటి శంతన్కి. అతను ఇప్పుడు ఇతను లాంటోడే, ఇది చచ్చిపోయినోడు లాంటి. వాడు చిన్న చిన్న ఈ దందా చేసి 500 బట్టర్ నాకు మందాడడానికి ఇట్లాగా క్యారెక్టర్ అన్నమాట, ఆక్రౌడి. వాడు